స్వాగతం పలుకుతూ ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. చాలాసార్లు నేను చిత్తూరు జిల్లాలో పర్యటించాను, కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అభిమానం చూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ మురళీమోహన్ గారు తక్కువ సమయం మీ అందరి కోసం బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మీరు కూడా అభిమానం చూపిస్తున్నారు. ఇంకొక పక్కన గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దుగ్గిమిళ్ల ప్రసాదరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవనీయులు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అదే మరి సిఇఓ అండ్ ఎండి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ శ్రీ కృష్ణమూర్తి గారు, నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, దేవిక, నాగరాజన్. వాళ్ళ ఆనందం అయితే ఇంకా మాకు అనారోగ్యం మీద బాధ లేదు, ఆరోగ్యం మా చేతుల్లో ఉంది, నాకు అన్ని విషయాలు తెలిసినాయి, చాలా ఆనందంగా ఉన్నారు. మరొక్కసారి అందరికీ నమస్కారాలు. ఇక్కడుండే వాళ్ళకి మా ఆడబిడ్డల పైన ఉన్నారు, మా ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు. ఇప్పుడే సంజీవని గురించి మాట్లాడారు. సంజీవని అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీద కండ్రిక గ్రామానికి వచ్చాను. సంజీవని విన్నాం, కానీ మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాలి. సంజీవని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని ఔషధంతో లక్ష్మణస్వామిని బతికిచ్చాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తా ఉంటే అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్ధగిరిలో పడింది. అలాంటి ఆ అర్ధగిరిలో నీటిని తాగితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇది నమ్మకం, ఇది మహిమ. చరిత్ర ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్తుంది. అందుకే ఆ నీళ్లకుండే మహిమ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఈ పవిత్రమైన గడ్డ మీద సంజీవని కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందులో భాగమే సంజీవని. ఆస్తి, పదవి,
హోదా, డబ్బు, కార్లు, బంగళాలు ఎన్ని ఉన్నా అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. నిండు ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి అలాంటి వ్యక్తులు అందరికంటే ధనవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు మనకు చెప్పారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంతో సంజీవిని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులు పెరగడం కాదు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవిని ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో విస్తరించాం. దీంతో 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవినితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవిని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మీరు హాస్పిటల్కు పోయి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆరోగ్యానికి అవసరమైన ప్రతి అంశాన్ని సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా గైడ్ చేస్తాం. అపాయింట్మెంట్ బుక్ చేసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్ స్వయంగానే మీతో ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా ఎక్స్పర్ట్ ఉన్న ప్రాంతం నుంచి మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ని అందుబాటులోకి తెస్తాం. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ కార్డు మానిటరింగ్ తయారు చేస్తాం. ఇప్పుడే చూపిస్తే మా ఆడబిడ్డ చూపిస్తా ఉంది. నా ఫోన్లో పెట్టుకొని ఈ క్యూఆర్ కోడ్ కొడితే నా ఆరోగ్య డీటెయిల్స్ అన్నీ వస్తాయని ఆడబిడ్డ చూపించే పరిస్థితికి వచ్చిందంటే అది సంజీవిని మహత్యమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. నీకు ఏ డౌట్ వచ్చినా ఏం తినాలి, ఏమి తినకూడదు, ఎందువల్ల ఈ సమస్యను అడిగితే మిమ్మల్ని నిత్యం గైడ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా డాక్టర్ మీకు ఇది ఉంటే నేరుగా నెంబర్ ఇస్తాం, ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తాం. ప్రతి కుటుంబానికి ఫిజికల్గా కూడా ఒక డాక్టర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. సంజీవిని ఈజ్ a citizen wellness mission by government of Andhra Pradesh. AP is moving from illness care to wellness care. Sanjeevani is not just a software. It is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional, to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి
మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ విద్య వైద్యం చాలా ముఖ్యం. వైద్య ఖర్చులు పెట్టుకోలేక కుటుంబాలు చితికిపోయినాయి. పిల్లల్ని చదివించలేక కుటుంబాలు అప్పుల పాలైపోయారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఖర్చులు తగ్గించడానికి, మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించడానికి ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాం. ఈ ఏడాది వైద్య అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్, తర్వాత టాటా రిప్రజెంటేటివ్, బెనిఫిషరీస్ కూడా మరి ఒకసారి నమస్కారం చెప్తా ఉన్నాము. అయితే ఈరోజు దేశ పరిస్థితిని, ప్రపంచ పరిస్థితిని కూడా ఆకళింపు చేసుకొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి నడిపించడానికి ముందుకొచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఈ ప్రజలందరూ కూడా ఆయనకి శిరస్సు వంచి నమస్సులు తెలియజేసిన సమయం ఆసన్నమైన అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని ఏది పాటిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఉన్నతమైన ఆలోచనలతో ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఎట్లయితే పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం మనం చూస్తూనే ఉన్నాం, సూపర్ 6 మనం చూస్తూనే ఉన్నాం, పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. 2 ఏళ్లలోనే కొన్ని లక్షల కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి అన్నీ కూడా ప్రతిఫలాలు ఇచ్చే రోజులు ముందు ముందు ఉన్నాయి. అప్పుడే ఆ పునాదులు వేసేసారు. ముందు ముందు మనకు రావాల్సిన ఉద్యోగాలు, తర్వాత లిక్విడిటీలు అన్నీ పెరిగే అవకాశాలు వచ్చేస్తున్నాయి. మనం ముందు చూసి ఏమైంది అంటున్నారు. ప్రతిదీ విత్తనం వేయగానే మొక్క రాదు. విత్తనం వేశారు, మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు మనం అందరూ కూడా ఫలాలు తీసుకునే సమయం వచ్చేసింది. ఇంకొక 6 monthsలో మనం చూస్తాం ఆ ప్రతిఫలాలని. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించిన సంజీవిని, ఇదొక ఆరోగ్య రక్షణ స్కీమ్ మనకి మన డిస్ట్రిక్టే కాదు రాష్ట్రం మొత్తం కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దీనిలో అందరి ఆరోగ్యాలు డిజిటలైజ్ చేసి మన యొక్క దగ్గర 42 టెస్టులు చేసి రికార్డు దానిలో ఉంటుంది మనకి హాస్పిటల్లో. మనకి ఎప్పటికప్పుడు టైం ప్రకారం మనకి వార్నింగ్ ఇస్తుంటారు. అట్లాగే ఏ ఆరోగ్య సమస్య వస్తుంది, ఫ్యూచర్లో రావాల్సిందని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని దాన్ని కూడా మన ఫ్యూచర్లో భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను కూడా మనకి అలారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి డిజిటల్ నర్వ్ సెంటర్ అని ఒక సెంటర్ స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా టాటా వాళ్ళు దానికి ముందుకొచ్చారు చేయడానికి, వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే దీనిలో ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్లో ఆన్లైన్ ద్వారా వైద్య సలహాలు ఇస్తారు, తర్వాత రిఫరల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారు. ఆరోగ్య రికార్డులు అన్నీ కూడా మన హాస్పిటల్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే షుగరు, బీపీ, తర్వాత ఏదైనా సరే సీరియస్గా ఉన్న జబ్బులు ఏమైనా ఉంటే మన రికార్డు అక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక యాప్ కూడా తయారు చేశారు. అందరూ మనం ప్రతిదానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ యాప్ను కానీ డౌన్లోడ్ చేసుకుంటే మన దీని ద్వారా రిక్వెస్ట్లు పంపొచ్చు. అపాయింట్మెంట్ బుకింగ్ దగ్గర నుంచి వాయిస్ ఆధారిత వైద్య పరీక్షలు మనం చిన్నవి అయితే దాంతోనే యాప్లోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. కొంచెం పెద్ద జబ్బులు అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సౌకర్యాలతో ముందుకొచ్చారు. ఇది ఐ థింక్ ఇది 4వ డిస్ట్రిక్ట్లోకి వచ్చింది. రాష్ట్రం మొత్తం కూడా ఇది అయితే ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తూ ఉన్నాము. సో ఈ సౌకర్యం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మరియు టాటా వాళ్ళు నర్వ్ సెంటర్ పెట్టిన వీళ్ళు కూడా మరి ఒకసారి కృతజ్ఞత చెప్తూ, మనం అందరం కలిసి ఇంత సౌకర్యాలు ఇన్ని చేస్తున్నట్టు మనం ఏం చేయాలి? మనం చేయాల్సిందల్లా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవటం తప్పితే మరి ఇంకొక మార్గం లేదు. ఆయన్ని బలపరచడం, మరికంకా మన కోసం సంక్షేమము అభివృద్ధి చేయాలని కోరుకోవటం మంచిదవుతుంది. సో ఈ కొద్ది నిమిషాలతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హలో హలో
అందరికీ నమస్కారం. హలో. ఈరోజు సంజీవని కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మరియు శ్రీయుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా పూతలపట్టు కాన్స్టిట్యున్సీ శాసనసభలో పార్లమెంటరీ సభ్యులు చిత్తూరు జిల్లా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు టాటా ఎండి గిరీష్ సార్, సెక్రటరీ హెల్త్ కమిషనర్ గారు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, చిత్తూరు జిల్లాలో సంజీవని కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ ముందుగా కుప్పంలో ప్రారంభం చేయడం జరిగింది. గత 18 నెలల నుంచి మీరు సంజీవని రివ్యూ చేస్తున్నారు. 1 సంవత్సరం తర్వాత గత 40 రోజుల నుంచి సంజీవని చిత్తూరులో కూడా రోల్ అవుట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాను. సార్, ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రతి ఒక్క పేషెంట్కి ఒక డిజిటల్ హెల్త్ రికార్డ్ తయారు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా సంజీవని డిజిటల్ నర్వ్ కాల్ సెంటర్ 155337 ద్వారా కూడా ఆరోగ్యం గురించి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు సంజీవని కాల్ సెంటర్ నంబర్ ద్వారా 73,000 మందికి ఫాలోఅప్ చేయడం జరిగింది. సార్, ఖచ్చితంగా 50 రోజుల్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఒక సిస్టమేటిక్ ఫాలోఅప్ ఉండాలి. ఆ సందర్భంగా మనం అందరూ కలిపి పనిచేస్తాము. మీరు గత 18 నెలల నుంచి మోటివేట్ చేస్తున్నారు. ఫర్దర్గా హెల్త్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి ఇంకా బాగా చేస్తాం. ధన్యవాదాలు. హలో. గౌరవనీయులు, మన స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. పూతలపట్టు నియోజకవర్గాన్ని పావనం చేయడానికి విచ్చేసిన పవిత్రుడు, కారణ జన్ముడు, ఆంధ్ర రాష్ట్ర విజనరీ రిఫార్మర్ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన శిరస్సు వంచి ప్రణమించి స్వాగతం పలుకుతున్నా. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ బెనిఫిషియర్సు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని సమున్నత శిఖరాల వైపు నడిపిస్తున్నటువంటి దార్శనికుడు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుండెలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి హృదయం కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సంజీవని మంత్రం తెలిసినటువంటి వారు ఈ భూమండలంలో, దయచేసి నిలబడి ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చోవాలి. సార్, కిక్కిరిసిపోయింది సార్ సందోహం. వద్దని చెప్పాం సార్, ఇది లిమిటెడ్ ప్రోగ్రాం, 2,000-3,000 మందితో పెడతాం. ఎండ ఎక్కువగా ఉంది, మీరు రావద్దండి. ఒకవేళ ఎక్కువ మంది వస్తే సార్ నా మీద కోప్పడతాడంటే నువ్వెవడయ్యా చెప్పేదానికి? మా చంద్రబాబు నాయుడు చూడాలి మేమంతే. ప్రాణం ఒక లెక్క లేదు, ఎండ ఒక లెక్క కాదు, ప్రకృతి కూడా మాకు దిక్కు లేదు. మేము వచ్చి తీరుతామని యాదమరి మొత్తం పులకించిపోయింది. 23 సంవత్సరాలలో మీరు ముఖ్యమంత్రిగా తొలిసారి ఈ నియోజకవర్గానికి, రెండోసారి ఈ నియోజకవర్గానికి, ముఖ్యంగా యాదమరి మండలానికి వచ్చారు సార్. ఈరోజు సంజీవని కార్యక్రమం 4 యుగాలలో సంజీవని గురించి, సంజీవని మంత్రం గురించి తెలిసినటువంటి మునులు 4. అది కూడా ఒక శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు చరకుడు. కానీ ఆ సంజీవిని మంత్రాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి 5 కోట్ల మందికి ఉపదేశం చేయడం కోసం వచ్చినటువంటి ముని
సంజీవిని మంత్రం తెలిసినటువంటి ముని. నాకు తెలిసి ఖరీదైనటువంటి వ్యక్తులు, డబ్బున్నటువంటి వ్యక్తులు, హెల్త్ ప్రొఫైల్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. వారికి సంబంధించినటువంటి హెల్త్ డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, యాదమరిలో ఉన్నా, మార్లబండలో ఉన్నా, ఏ మూల మారు గ్రామంలో ఉన్నా, వారు ఎక్కడున్నా వారి హెల్త్ ప్రొఫైల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా వారి హెల్త్ రికార్డ్స్ను అనుసరించి తక్షణమే వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది. ఒకవేళ ఆరోగ్యంలో మార్పులు సంభవిస్తున్నాయి, శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఏదో వస్తుందని ముందుగా పసిగట్టే ఒక వ్యవస్థ ఈ సంజీవని. అలాంటి వ్యవస్థని ఈ యాదమరి మండలంలో ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రజానీకానికి కూడా అందుబాటులోకి తేవాలన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. వైద్యం అన్నది ఖరీదైంది, వైద్యం అన్నది అందని ద్రాక్షగా మారింది. వైద్యం కోసం ఏ పేదవాడు కూడా తన కూలీ డబ్బులో లేకపోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఉండకూడదని ఈ సంజీవని ద్వారా ప్రతి ఒక్కరి ఆయుష్ను పెంచి, ఆరోగ్యాన్ని పెంచి 100 ఏళ్ల ఆయుష్ను అందించాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇంతకుముందు ఎవరైనా ఎక్కడైనా చూశారా? ప్రతి వ్యక్తి గురించి, ప్రతి కుటుంబం గురించి, ప్రతి గ్రామం గురించి, ప్రతి మండలం గురించి, ప్రతి జిల్లా గురించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను వేసుకొని వారి ఆరోగ్య పరిస్థితుల మీద, ఆర్థిక పరిస్థితుల మీద, సామాజిక పరిస్థితుల మీద, రాజకీయ పరిస్థితుల మీద, సమానత్వం మీద ఒక యుద్ధం ప్రకటించి దానికోసం సాధన చేస్తున్నటువంటి ధీరోదాత్తుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రావడం, ఆయన పరిపాలనలో నేను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వజన్మ అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, ఆజన్మాంతం ఇది నాకు ఒక జ్ఞాపకం. సార్, ఈ యాదమరి మండలం అంతర్రాష్ట్ర మండలం. గుడియాత్తంకు పోయే దారి సార్, చిత్తూరులో బయలుదేరి గుడియాత్తంకు పోతే గ్యారెంటీ లేదు సార్ గుడియాత్తం పోవాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు మేము మాటిచ్చాం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోడ్లన్నింటినీ బాగు చేస్తాం, ఆ రోడ్లు బాగు చేసిన తరువాతే ఆ రోడ్డు మీదకి మేము వస్తామని మాటిస్తే ప్రేమగా, ఆప్యాయంగా, గౌరవంగా, మీ మీద నమ్మకంతో ఈ మండలం మంచి మెజారిటీనిచ్చి గెలిపించారు సార్. ఈ గెలిపించినందుకు కృతజ్ఞతగా మీ శిష్యుడిగా, మీ మాట నెరవేర్చే ఒక వ్యక్తిగా, మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిగా రోడ్డేసిన తరువాతే ఈ ఊరికి వచ్చాం సార్. అలాంటి ఊర్లు దాదాపు కోకొల్లలో ఈ మండలంలో. మన పూతలపట్టు నియోజకవర్గానికి 25 సంవత్సరాలలో జరగని ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధిని ఈ 23 నెలల కాలంలోనే చేయగలిగామంటే అది ముఖ్యమంత్రి గారి సహకారం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా